హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు భార్గవ్ ఎస్యూబిఎస్. యాక్చువల్గా మన వీడియోస్ అనేవి తెలుగులో చేయమని చాలామంది మన వెల్ విషర్స్ అడుగుతున్నారు, తెలుగులో చేయమని. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను చేసే సబ్జెక్ట్ ఏదైతే ఉందో యూనిక్నెస్ థియరం 1, అంటే మొన్న ఒక వీడియో చేశాను, ఇంపార్టెన్స్ ఆఫ్ యూనిక్నెస్ థియరం. ఇది ఏంటంటే గేట్ సిలబస్. ఓకే, గేట్, ఐఐటి నెట్, సిఎస్ఆర్ నెట్. ఓకే, అంటే మనం ఏదైనా గవర్నమెంట్ కాలేజెస్లో లెక్చరర్స్గా చెప్పడానికి లేదా ప్రొఫెసర్స్గా వెళ్ళడానికి, రీసెర్చ్ చేయడానికి వెళ్ళే సబ్జెక్ట్ ఇదంతా. ఓకే, ఆ సబ్జెక్ట్ ఏంటంటే మనం ఆల్ ఇండియా లెవెల్లో చూస్తారు ఈ సబ్జెక్ట్ అన్నది. ఏదైతే యూనిక్నెస్ థియరం 1, యూనిక్నెస్ థియరం ఇంపార్టెన్స్, యూనిక్నెస్ థియరం 2 అండ్ ఫ్యూచర్లో వచ్చే కొంచెం టాపిక్స్ అనేవి ఆల్ ఇండియా లెవెల్, అంటే ఇవి ఆల్ ఇండియా లెవెల్ రీసెర్చర్స్కి యూజ్ అయ్యే టాపిక్స్. సో వీటి మీద నేను చేసేటప్పుడు మొత్తం ఆల్ ఇండియా స్టూడెంట్స్కి, మన తెలుగు వాళ్ళతో పాటు మన అందరికీ, ఆల్ ఇండియా పీపుల్కి యూజ్ అవ్వాలని చేసే వీడియోస్. యాక్చువల్గా ఈ ఛానల్ పెట్టిందే తెలుగు వాళ్ళ కోసం, తెలుగు స్టూడెంట్స్ కోసం. ఎవరైతే జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్, ఎంసెట్, ఓకే, నీట్ వీటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం పెట్టిన ఛానల్ ఇది. కాకపోతే ఇలాంటి టాపిక్స్, ఆల్ ఇండియా లెవెల్ టాపిక్స్ వచ్చినప్పుడు కొంచెం ఇంగ్లీష్లో చేయక తప్పదు. ఓకే, అంటే అందరికీ మన సబ్జెక్ట్ రీచ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశం. ఓకే, సో ఇలాంటి మంచి కంటెంట్ మనం పెడుతుంటాం రెగ్యులర్గా. ఫిజిక్స్ అనే కాదు, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కూడా. ఓకే, మీకు ఏ సబ్జెక్ట్ డౌట్ ఉన్నా సరే, ఏ టాపిక్ డౌట్ ఉన్నా సరే, ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండే టాపిక్స్ కానీ ఏదైనా సరే మీకు డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ సబ్జెక్ట్ మీద నేను మ్యాక్సిమం వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నేను నాకు రాకపోతే నేర్చుకొని దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఏవేవి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్ చెప్పాలి, ఓకే, ఎంతవరకు చెప్పాలి, ఎలా చెప్పాలి, రాకపోతే నేర్చుకొని అయినా మీకు టీచ్ చేస్తా. ఓకే, ఈవెన్ ఫిజిక్స్ అనే కాదు, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఏదైనా పర్లేదు. ఓకే, ఈవెన్ బయాలజీ అయినా పర్లేదు. సో మీకు ఏదైనా సబ్జెక్ట్, ఏదైనా టాపిక్ మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియో మీద కంపల్సరీగా రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే ఉంటా. ఓకే, ఇలా. సో యూనిక్నెస్ థియరం ఇది నేను ఇంగ్లీష్లో టీచ్ చేస్తాను. సో యూనిక్నెస్ థియరం 1 తర్వాత 2 ఉంటుంది. ఓకే, మొన్న యూనిక్నెస్ థియరం ఇంపార్టెన్స్ చెప్తా. యూనిక్నెస్ థియరం 1, యూనిక్నెస్ థియరం 2. ఓకే, రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం. సో లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, భార్గవ్ ఎస్యూబిఎస్. థ్యాంక్ యూ.